రంగారెడ్డి జిల్లా జంట జలాశయాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. జంట జలాశయాలకు వస్తున్న ఇన్ఫ్లో సమాచారాన్ని జలమండలి అధికారులను పొన్నం ప్రభాకర్ అడిగి తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వరద స్థితిని సమీక్షించాలని కలెక్టర్ను ఆదేశించారు. ఏ క్షణమైనా గేట్లెత్తి వరద నీరును విడుదల చేసే అవకాశం ఉన్నందున హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ దిగువ ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. వర్షం కొడితే 5,000 క్యూసెక్ నీళ్ళు వస్తే 10 గంటల్లో ఇది ఓవర్ఫ్లో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరఫున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా ప్రజలకు దీని పరివాహక ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ఉన్న విధంగా అధికార యాంత్రాంగం ప్రజలందరినీ అప్రమత్తంగా చేస్తూ ఉంది. ప్రతిపక్షాలు రాజకీయంగా విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని కోరుతా ఉన్నా, ఇది విపత్కర సమయము. మీరు కూడా వచ్చి ప్రత్యక్షంగా ఈ యొక్క ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీ పార్టీ తరఫున సహాయక చర్యలో పాల్గొనండి. రాజకీయ అసెంబ్లీ వేదికను ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఒకరు అమెరికాలో ఉండి, ఒకరు ఫామ్ హౌస్లో ఉండి, బయటికి రాకుండా ఉండి ట్విట్టర్ వేదిక విమర్శ చేయడం సరికాదు. ఈరోజు జరిగినటువంటి మరణాలన్నీ కూడా ప్రమాదవశాత్తు జరిగినాయి. ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి కావు. వారిని కూడా ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నాం. అందరినీ అప్రమత్తం చేస్తున్నాం. మొత్తం అధికారుల యంత్రాంగం అంతా కూడా ఎక్కడ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు వదిలిపెట్టకుండా నిరంతరం 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఖమ్మం వెళ్ళి అక్కడనే నిద్ర చేసి ఈరోజు మహబూబాబాద్ పోయి అవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మేము ఫీల్డ్ మీద పోతేనే పని అవుతుంది అనుకుంటే, లేకపోతే ఇంకోటి ఏదో మేము మీడియాకు చెప్తేనే పని అవుతుంది అనుకుంటే అది పొరపాటు, అపోహ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా కోరుతున్నాం. ఇలా ఇంత పెద్ద విపత్తు జరిగింది, ఇన్ని ఎకరాల లక్షల ఎకరాల నష్టం జరిగింది, 5,000 కోట్ల రూపాయల పైన నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తుంది. ఇది జాతీయ విపత్తుగా తీసుకోమని అడుగుతాను. తక్షణం అంచనాలు తర్వాత అవన్నీ కూడా చేసే కంటే ముందు ఒక 2,000 కోట్ల ఆర్థిక సహకారం చేయమని చెప్పినాం. ఇప్పుడు పంట నష్టానికి సంబంధించిన ప్రాణ నష్టానికి, ఇతర ఆస్తుల నష్టానికి సంబంధించి కాక ప్రభుత్వ పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, R&B రోడ్లు కావచ్చు, అనేక నష్టం జరిగినాయి. ఇది ప్రకృతికి సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఆరోపించేటువంటి అజ్ఞానులను అడుగుతాను. ఈరోజు ఇది గతంలో ఇటువంటి ప్రకృతులు వస్తే హైదరాబాద్ మునిగితే మీరు ప్రకటించినటువంటి అమౌంట్ కూడా ఇవ్వనటువంటి మహబూబాబాద్ జిల్లాలో వరద